ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి అండ్ హ్యాపీ మండే కూడా. నేను ఈరోజు మీకు మూంగ్ దాల్ హల్వా చేసి చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూంగ్ దాల్ అనేది సోక్ చేసి పెట్టుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. అదే 1 గ్లాస్తో హాఫ్ కప్ నేను సూజీ తీసుకున్నాను అండ్ షుగర్ కూడా 1 కప్ తీసుకుంటున్నాను. మనకి మిల్క్ అనేది కూడా 1 గ్లాస్ యూజ్ అవుతుంది. అండ్ గీ అనేది ఏ స్వీట్కైనా గీ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. అలాగే మనం బాదం పప్పు తీసుకున్నాను అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి. అందులో ఆ బాదం పప్పు ఉన్నది కదా, దాన్ని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. బాదం పప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను సూజీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది లైట్గా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ నేను అదే ప్యాన్లో నేను ఈ పేస్ట్ చేసుకున్న మూంగ్ దాల్ అనేది నేను వేసుకుంటున్నాను. ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం. సరే కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం మూంగ్ దాల్ అనేది వాటర్ యాడ్ చేయకుండా మనం పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిల్క్ అనేది యాడ్ చేద్దాము. నేను హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ వేసిన తర్వాత బాగా స్టిర్ చేసుకొని మనం లిడ్ పెట్టుకుందామండి. ఇది కాసేపు కుక్ అవుతుంది. నెక్స్ట్ నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇంక మనం ఎటువంటి వాటర్ ఏమీ మనం వేయాల్సిన లేదు. ఆటోమేటిక్గా ఇది హీట్కి మెల్ట్ అయిపోతుంది. బాగా స్టిర్ చేసి కాసేపు మనం లిడ్ పెట్టుకుందాం. లాస్ట్లో మనం ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మూంగ్ దాల్ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.